హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 276కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ వచ్చేసరికి నేను అనపర్తిలో అయితే షూట్ చేస్తున్నాను. నేను నా దగ్గర ఉన్న శాంసంగ్ నోట్ 8తో అయితే ఈ వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇంటర్నల్ మైక్రోఫోన్ కూడా మనకి ఏదైతే ఆడియో వస్తుందో ఆడియో కూడా మనకి ఇంటర్నల్ మైక్రోఫోన్ నుండి అయితే వస్తుంది. కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వగలరు. ఈరోజు మనం వచ్చేసరికి అనపర్తిలో మీటప్ కూడా నేనైతే ప్లాన్ చేశాను. ఇక్కడ మనకి బాయ్స్ హై స్కూల్ అయితే ఉంది, మనకి జీబీఆర్ కాలేజ్ పక్కన అనమాట. అక్కడైతే నేను మీటప్ మధ్యాహ్నం 4 గంటలకు అయితే నేను ప్లాన్ చేశాను. మీరు అనపర్తిలో ఉన్నట్టయితే మీరు ఎక్కడైతే నన్ను అయితే మీట్ అవ్వచ్చు అనమాట మధ్యాహ్నం 4 గంటలకి బాయ్స్ హై స్కూల్ దగ్గర. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మనం టెక్ న్యూస్ అయితే మొదలు పెట్టేద్దాం. మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి షామీ నుంచి. షామీ రెడ్మీ సబ్ బ్రాండ్ని తీసుకొచ్చిన సంగతి మనందరికీ తెలుసు. రెడ్మీలో వచ్చేసరికి మనకి రెడ్మీ నోట్ 7 కూడా తీసుకొచ్చింది. రెడ్మీ నోట్ 7 వచ్చేసరికి నిన్న సేల్లోకి అయితే చైనాలో అయితే తీసుకొచ్చింది అనమాట. అక్కడ చూసుకుంటే మనకి దగ్గర 1 మిలియన్ వరకు వీళ్ళు మొబైల్స్ని సేల్ చేసినట్టుగా అయితే అర్థమవుతుంది. అంతేకాకుండా వీళ్ళు ఇందులో వచ్చేసరికి మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకి సపోర్ట్ అయితే ఇచ్చారు. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. బట్ వచ్చేసరికి బాక్స్లో కనుక చూసుకున్నట్టయితే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదంట. వీళ్ళు రానున్న ఏదైతే కొత్త మొబైల్ ఉందో మనకి షామీలో మనకి మీ 9, మనకి గీక్ బెంచ్ మార్క్ స్కోర్ కూడా మనకి బయటకు అయితే వచ్చింది. ఇందులో వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 6GB ర్యామ్, 128GB వేరియంట్, ఆండ్రాయిడ్ 5తో మనకి ఇది గీక్ బెంచ్ మార్క్ స్కోర్ అయితే బయటకు వచ్చింది గతంలో వచ్చేసరికి. ఇందులో వచ్చేసరికి మనకి అబోవ్ 24 వాట్స్ కన్నా మేము ఎక్కువ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి అయితే వీళ్ళు ఒక ట్వీట్ అయితే చేశారనమాట వాళ్ళ చైనా వెబ్సైట్లో వచ్చేసరికి. దీన్ని బట్టి చూసుకున్నట్టయితే ఇది మనకి అబోవ్ 32 వాట్స్ వరకు మనకి ఫాస్ట్ ఛార్జింగ్ ఉండొచ్చు అని చెప్పేసి అయితే రూమర్స్ అయితే వినబడుతున్నాయి. అలాగే వచ్చేసరికి ఇది మనకి ఆండ్రాయిడ్ 5తోను 128GB ఇంటర్నల్ స్టోరేజ్, అలాగే 6GB, అలాగే 8GB ర్యామ్తో ఈ మొబైల్ రావచ్చు అని చెప్పి అయితే అర్థమవుతుంది. న్యూస్ వచ్చేసరికి మనకి ట్రాయ్ డిసెంబర్ నాడు మనకి అప్లోడింగ్ స్పీడ్ అలాగే డౌన్లోడ్ స్పీడ్ ఎవరు ఎక్కువ మెజారిటీలో ఉన్నారనేది మనకి రివీల్ అయితే చేసింది అనమాట. ఇందులో కనుక చూసుకుంటే మనకి మళ్ళీ ఎప్పుడు యథావిధిగానే మనకి జియో అయితే నెంబర్ 1లో అయితే ఉంది. వీళ్ళు వచ్చేసరికి మనకి 18.7 MBPS డౌన్లోడింగ్ స్పీడ్ అయితే ఇస్తున్నట్టుగా అర్థమవుతుంది. మళ్ళీ అప్లోడింగ్ విషయంలో వచ్చేసరికి మనకి యథావిధిగానే వీళ్ళైతే రెండో ప్లేస్లో అయితే ఉన్నారు. వీళ్ళు చూసుకుంటే అప్లోడింగ్ విషయంలో రెండో ప్లేస్లో కాదు 3వ ప్లేస్లో ఉన్నారు. 4.3 MBPS వరకు మనకి అప్లోడింగ్ స్పీడ్ అయితే ఇస్తున్నారు. ఇంకా అప్లోడింగ్ విషయంలో వచ్చేసరికి మనకి ఐడియా అయితే నెంబర్ 1లో అయితే ఉంది. ఐడియా కనుక చూసుకున్నట్టయితే మనకి అప్లోడింగ్ విషయంలో 5.3 MBPS స్పీడ్లో అయితే వీళ్ళు అప్లోడింగ్ స్పీడ్లో అయితే ముందున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఆ నవంబర్తో కంపేర్ చేసుకొని చూసుకుంటే వీళ్ళు కొంచెం డౌన్ అయినట్టుగా అయితే అర్థమవుతుంది అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి యూట్యూబ్లో ఒక కొత్త టెక్నాలజీ అయితే దర్శనం ఇచ్చింది. ఇక్కడ చూసుకుంటే ఒక యూట్యూబర్ వచ్చేసరికి 3D ప్రింటర్ సహాయం ఒక కంప్యూటర్ని అయితే బిల్డ్ చేశాడు అనమాట. ఇది వచ్చేసరికి మౌస్ సైజులో అయితే ఈ కంప్యూటర్ అయితే ఉంటుంది. ఈ కంప్యూటర్లో కనుక మనం చూసుకుంటే వీళ్ళు 3D మౌస్ని అయితే ఒకటైతే క్రియేట్ చేశారు. ఇందులో వచ్చేసరికి కొంత స్పేస్ అయితే యూజ్ చేసి అందులోనే మనకి సిపియూని అయితే పెట్టాడు అనమాట. ఈ సిపియూ వచ్చేసరికి మనకి సింగిల్ కోర్తో అయితే సిపియూ అయితే ఉంటుంది. 512 ర్యామ్ అయితే బిల్టిన్ ఉంటుంది. అలాగే బ్లూటూత్తో కూడా ఇది మనకి బ్లూటూత్ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. ఇదే కీబోర్డ్ ఈ మౌస్లో వచ్చేసరికి మనకి కీబోర్డ్ కూడా ఉంటుంది అనమాట. చిన్న సైజు కీబోర్డ్ కూడా వీళ్ళైతే ఇక్కడైతే సెట్ చేశారు. అలాగే డిస్ప్లే కూడా మనకి ఇదే మౌస్లో ఉంటుంది. మనకి ల్యాప్టాప్ టైప్లో మనకి డిస్ప్లే అయితే మనకి ఫోల్డ్ అయ్యి మూవ్ అయ్యేలాగా అయితే ఉంటుంది. అలాగే మనకి స్లైడర్తో అయితే కీబోర్డ్ అయితే వస్తుంది. ఈ డిస్ప్లే కనుక చూసుకుంటే మనకి OLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. ఇది మనకు 1.3 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. 128x129 మనకి డిస్ప్లే రెజల్యూషన్ అయితే ఉంటుంది అనమాట. ఈ విధంగా వీళ్ళైతే ఒక 3D ప్రింటర్ సహాయంతో అయితే ఈ సిస్టమ్ని అయితే క్రియేట్ చేశారు. మనం ఇదే మౌస్ని మూవ్ చేసుకుంటూ మనం మొత్తం అంతా ఆపరేట్ అయితే చేయొచ్చు. ఇందులో వచ్చేసరికి మనకి రస్బెరీ పై 0W ఈ ఓఎస్ని అయితే వీళ్ళు ఇందులో అయితే యూజ్ చేసినట్టుగా అర్థమవుతుంది. ఈ టెక్నాలజీ అయితే మనకి చాలా కంఫర్ట్గా ఉంది, చాలా దగ్గరలోకి అయితే వస్తుంది. బట్ ఇది వచ్చేసరికి మనకి సింగిల్ కోర్తో వస్తుంది అనమాట. అన్నిటికైతే ఇది పనికిరాదు. ప్రజెంట్ వచ్చేసరికి ఇది మనకి ఒక విధంగా చెప్పాలంటే ఒక టెస్టింగ్ అనుకోవచ్చు. రానున్న రోజుల్లో మనం ఇటువంటి పీసీలను అయితే చూసే ఛాన్స్ అయితే నుంచి హానర్ 9 లైట్ కి సక్సెసర్ హానర్ 10 లైట్ ఈ మొబైల్ వచ్చేసరికి ఇండియాలో అయితే లాంచ్ చేసేసారు. ఈ మొబైల్ వచ్చేసరికి మనకి ఆల్రెడీ లాంచ్ చేసిన ఏదైతే హానర్ 8X ఉందో సేమ్ అదే రకంగా అయితే మనకి స్పెక్స్ అయితే ఉంటాయి. బట్ వచ్చేసరికి ఈ మొబైల్ మనకి వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది. అలాగే కెమెరాస్ లో కొంచెం చేంజెస్ అయితే చూడడానికి ఉంటుంది అనమాట. ఒకసారి మొబైల్ స్పెక్స్ అయితే చెప్పేస్తాను. మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.21 ఇంచెస్ 19:9 ఎక్స్పెక్ట్ రేషియోతో మనకి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అనేది ఉంటుంది. ఇక స్టోరేజ్ చూసుకున్నట్టయితే మనకి 64GB ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే మనకి 4GB 6GBలో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక మనకి ప్రాసెసర్ కనుక చూసుకుంటే మనకి కిరిన్ 710 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేసెట్ కెమెరా చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఒకటోసరికి 13 మెగాపిక్సెల్ ఇది ప్రైమరీ కెమెరా. దీని అపాచర్ చూసుకుంటే 1.8 ఉంటుంది. ఇంకోటిసరికి 2 మెగాపిక్సెల్ కెమెరా. ఇది వచ్చరికి మనకి డెప్త్ సెన్సార్ అనమాట. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చరికి మనకి 24 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఆండ్రాయిడ్ 5తో మనకి ఇది అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. ఇక బ్యాటరీ కనుక చూసుకున్నట్టయితే 3400 mAh బ్యాటరీ అయితే
ఇచ్చారు. ఇది వచ్చేసరికి మనకి జీపీ టర్బో టెక్నాలజీ 2.0కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఇంకా ఇది మనకి ఈ మొబైల్ ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఏదైతే చైనా ప్రైస్ ఉందో చైనా ప్రైస్తో కంపేర్ చేసి చూసుకుంటే మనకి ఇండియాలో వచ్చేసరికి దీని ప్రైస్ అయితే కొంచెం తక్కువే పెట్టారని చెప్పాలి. సో ఈ మొబైల్ మనకి 4GB వేరియంట్ కనుక చూసుకున్నట్టయితే ఇది మనకి 13,999 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. అంటే దగ్గర 14,000 రూపాయలు. ఇంకా మనకి ఏదైతే 6GB వేరియంట్ ఉందో దీని ప్రైస్ వచ్చేసరికి 17,999 రూపాయలు పెట్టారు. అంటే దగ్గర 18,000 అవుతుంది. సో మీరు 6GB వేరియంట్ని స్కిప్ చేయొచ్చు. మీరు తీసుకోవాలి అనుకుంటే మీరు 4GB వేరియంట్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి 4GB వేరియంట్ మనకి 14,000కి దొరుకుతుంది. మీరు Honor 8Xతో కంపేర్ చేసుకుంటే సో రెండు ఈక్వల్గానే ఉంటాయి. బట్ ఒకసారి కెమెరాలో కొంచెం చేంజెస్ అలాగే వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది. సో మీరు 14,000 రూపాయల వేరియంట్ అయితే తీసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి 20వ తారీఖు నుండి ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్లోకి అయితే రానుంది. అంటే 19వ తారీఖు నైట్ మిడ్ నైట్ 12 గంటల కాడి నుంచి మనకి ఫ్లిప్కార్ట్లో ఈ మొబైల్ అయితే సేల్లోకి అయితే తీసుకురానున్నారు. 19 ఎడిషన్ లాంచ్ చేసిన సంగతి మనకు తెలుసు. ఇది వచ్చేసరికి మనకి లాస్ట్ ఇయర్ మొబైల్ మనకి ఇండియాలో వచ్చేసరికి ఇప్పుడైతే లాంచ్ చేశారు. సో ఈ మొబైల్ కూడా మనకి సేల్లోకి అయితే తీసుకొచ్చారు అనమాట. అంటే మనకి అమెజాన్లో ఈ నెల 17వ తారీఖు నుంచి అంటే రేపటి నుంచి దీన్ని సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే మనకి 15,999 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. అంటే దగ్గర 16,000 రూపాయలు అనమాట. సో ఈ మొబైల్కి ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే Honor 10 లైట్కి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. మనకి డిస్ప్లేలోను కెమెరాలోను కొంచెం డిఫరెన్స్ అయితే చూడడానికి ఉంటుంది. అలాగే బ్యాటరీలో డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.5 ఇంచెస్ ఉంటుంది. మనకి ఇందులో వచ్చేసరికి మనకి క్వాడ్ కెమెరాస్ అయితే ఉంటాయి. అంటే ఫ్రంట్ వచ్చేసరికి మనకి 16+2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి 13+2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది కూడా మనకి కిరిన్ 710 ప్రాసెసర్తోనే వస్తుంది. ఇందులో మనకి 4000 mAh బ్యాటరీ ఉంటుంది. ఆండ్రాయిడ్ పైతో మనకి అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. 4GB ర్యామ్తోను అలాగే 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. సో ఈ మొబైల్ రేపటి నుంచి వీళ్ళు అమెజాన్లో అయితే సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. సో ఈ మొబైల్ మనకి 16,000 రూపాయలు పెట్టుకునే బదులు అక్కడే మనకు వచ్చేసరికి ఇప్పుడు Honor ప్రైస్ అయితే డౌన్ అయింది. సో నన్ను అడిగితే 16,000 రూపాయలు పెట్టి ఆ మొబైల్ తీసుకోవడం బెటర్ అని చెప్తాను. 17,000 ఉన్నట్టుంది. సో ఆ మొబైల్ని అయితే తీసుకోమని చెప్తాను. సో ఈ మొబైల్ అయితే స్కిప్ చేయండి. మీకు ఫ్రంట్ కెమెరా మీకు 16+2 మెగాపిక్సెల్ ఉన్నప్పటికీ మీకు అంతగా మీకు యూజ్ ఉంటుందని అయితే నేనైతే అనుకోవట్లేదు. దీనికన్నా బెటర్గా మనకి రెడ్మీ నోట్ 6 Pro బెటర్గా ఉంటుంది అనమాట. మీకు ఫ్రంట్ కెమెరా రెడ్మీ నోట్ 6 Pro ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి షామీ వచ్చేసరికి ఈ మీ టీవీ 4X Pro 55 ఇంచెస్ అలాగే మీ టీవీ 4A Proలో మనకి 43 ఇంచెస్ ఈ రెండు టీవీలను అయితే లాంచ్ చేసింది. సో ఆల్రెడీ గతంలో లాంచ్ చేసింది అనుకోండి. వీటిని ఇప్పుడు వచ్చేసరికి సేల్లోకి అయితే వీళ్ళు అయితే తీసుకొచ్చారనమాట. సో ఇందులో ఏదైతే మనకి 4X 55 ఇంచెస్ ఉందో ఇది మన ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే 39,999 రూపాయలు పెట్టారంటే దగ్గర 40,000 రూపాయలు దీని ప్రైస్ అయితే ఉంటుంది. అదే కనుక 43 ఇంచెస్ 4A Pro కనుక చూసుకున్నట్టయితే దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 22,999 రూపాయలు దీని ప్రైస్ అయితే పెట్టారు. సో ఈ రెండు టీవీలు బాగానే ఉంటాయి. మనకి ఇది వచ్చేసరికి ప్యాచ్ వాల్ మీద రన్ అవుతాయి అనమాట. అంటే వీళ్ళ ఓన్ ఆండ్రాయిడ్ ప్లాట్ఫామే బట్ వచ్చేసరికి ఓన్ UI ఉంది కదా. సో ప్యాచ్ వాల్ మీద అయితే ఇవి అయితే రన్ అవుతాయి. సో మీరు తీసుకోవాలనుకుంటే మీరు దీని అయితే ఒక లుక్ అయితే ఇవ్వచ్చు. అలాగే వచ్చేసరికి షామీ ఒక కేబుల్ కూడా మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. దాన్ని కూడా ఇప్పుడు సేల్లోకి అయితే తీసుకొచ్చింది. ఈ కేబుల్ వచ్చేసరికి మనకి mi.com అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఇది మైక్రో USB కేబుల్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తున్నట్టున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ 2.5A మనకి కేబుల్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది టైప్ C అయితే కాదు, మనకి మైక్రో USB అనమాట. అంటే మనం పాత మొబైల్స్కి అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి వివో కోడ్ నేమ్ వాటర్ డ్రాప్ అని చెప్పేసి ఒక డిఫరెంట్ మొబైల్ తీసుకురాబోతుంది. గతం టెక్ న్యూస్లో నేనైతే చెప్పాను కదా. సో ఈ మొబైల్ వచ్చేసరికి Apex 2 అవుతుందని చెప్పేసి అయితే మనకైతే రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ మొబైల్ వచ్చేసరికి మనకి జనవరి 24వ తారీఖున చైనాలో లాంచ్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడైతే తెలుస్తుంది. సో మనకి ఇది డిఫరెంట్ మొబైల్ అంటున్నారు. ఇది వచ్చేసరికి మనం మొత్తం అంతా రౌండ్గా ఉంటుంది. ఇది ఇప్పటి వరకు వచ్చిన మొబైల్స్తో అన్నిటితో కంపేర్ చేస్తే ఇలాంటి మొబైల్ అయితే ఉండదన్నట్టుగా వీళ్ళైతే టీజ్ చేస్తూ వచ్చారు. సో చూద్దాం మనకి జనవరి 24వ తారీఖున ఈ మొబైల్ లాంచ్ చేస్తారా లేకపోతే అక్కడ ఇంకోటి ఏమైనా లాంచ్ అయిపోతున్నారా అని చెప్పేది మనకి జనవరి 24వ తారీఖున అయితే తెలియనుంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ప్లే స్టోర్ నుంచి. సో ప్లే స్టోర్లో ఇప్పుడు మనం ఏమైనా అప్లికేషన్ కనుక ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మనకి SMS పర్మిషన్ అలాగే కాల్ లాగ్ పర్మిషన్ ఇలాంటి ఏమైనా అడిగినట్టయితే వాటిని అలాంటి అప్లికేషన్స్ వచ్చేసరికి ఇప్పుడు ప్లే స్టోర్ నుంచి అయితే రిమూవ్ చేస్తున్నట్టుగా అయితే ప్లే స్టోర్ నుంచి మనకి సమాచారం అయితే ఉంది. సో ఏవైతే మనకి అవసరం లేని వాటిని కూడా వీళ్ళు పర్మిషన్ అడిగితే అంటే ఇప్పుడు వచ్చేసరికి మనకి కాల్ లాగ్ ఉందనుకోండి, కాల్ లాగ్తో వాళ్ళకి అసలు అవసరమే లేదు. సో కాల్ లాగ్ పర్మిషన్ అనేది ఎవరికి అసలు ఉపయోగం అయితే ఉండదు. బట్ వచ్చేసరికి SMS పర్మిషన్ అయితే ఏదైతే ఓటీపీకి సంబంధించి మనం అప్లికేషన్స్ ఏమైనా ఇన్స్టాల్ చేసుకుంటే దానికి ఒక ఓటీపీ కావాలనుకోండి, అలాంటి వాటికైతే SMS పర్మిషన్ అయితే
కావాలి. బట్ ఒకసారికి కాల్ లాగ్ అనేది వాళ్ళకైతే ఉపయోగం అయితే ఉండదన్నమాట. ఇలాంటి పర్మిషన్స్ అడిగే వాటిని వచ్చేసరికి అంటే అవసరం లేకపోయినా అడిగే వాటికి వచ్చేసరికి ఇప్పుడు యాప్ స్టోర్ నుంచి వాటిని ఆ యాప్స్ని అయితే రిమూవ్ చేస్తున్నట్టుగైతే ప్లే స్టోర్ అయితే చెప్తున్నారు. వీళ్ళకి వచ్చేసరికి ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వీళ్ళకి వచ్చేసరికి 90 days వరకు వీళ్ళైతే టైం ఇచ్చారనమాట. ఈ టైంలోపు వీళ్ళైతే వీటిని అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏవైతే బ్యాంకుకు సంబంధించి అలాగే మనకి ఇప్పుడు ట్రూ కాలర్ ఉందనుకోండి, ట్రూ కాలర్కి మనకి SMS పర్మిషన్ అయితే కావాలి, మనకి 1 time పాస్వర్డ్ అయితే వస్తుంది. అలాగే బ్యాంక్స్ సంబంధించి ఇలాంటి వాటికి అయితే కావాలి. బట్ వచ్చేసరికి కాల్ లాగ్ అనేది మాత్రం వీళ్ళు పర్మిషన్ అడగడానికి అయితే లేదనమాట. సో ఇలాంటి అప్లికేషన్ అయితే తీసేస్తున్నట్టుగా వీళ్ళు ప్లే స్టోర్ నుంచి అయితే మనకి సమాచారం అయితే ఉంది. అలాగే వచ్చేసరికి మనకి షామీ మీ సౌండ్ బార్ని తీసుకొచ్చిన సంగతి మన అందరికీ తెలుసు. సో ఈ రోజు నుంచి అంటే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ సౌండ్ బార్ని అయితే mi.com సేల్లోకి అయితే తీసుకురాబోతుంది. సౌండ్ బారు ప్రైస్ వచ్చేసరికి మనకి 4,999 రూపాయలు దీని ప్రైస్ అయితే పెట్టారనమాట. టాప్ న్యూస్ వచ్చేసరికి మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S9 అండ్ S9 Plus అండ్ Note 9 ఈ 3 మొబైల్స్కి వచ్చేసరికి ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ పై 1 UI అయితే అప్డేట్ అయితే రోల్అవుట్ అవుతుంది. సో మీరు ఈ 3 మొబైల్స్ లేదు మొబైల్ వాడుతున్నట్టయితే ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఆండ్రాయిడ్ పై 1 UIతో అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 3 లైట్ XL ఈ మొబైల్ తీసుకురాబోతున్న సంగతి తెలుసా అంటే ఇది లైట్ ఎడిషన్ అనమాట. ఏదైతే ఇప్పుడు మనకు వస్తున్న పిక్సెల్ మొబైల్స్ ఉన్నాయో దీనికన్నా కొంచెం ప్రైస్ తక్కువలో అయితే ఈ మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నారు. సో ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించి మనకి గీక్ బెంచ్ మార్క్ స్కోర్ అయితే బయటకు అయితే వచ్చింది. సో ఇక్కడ కనుక చూసుకుంటే వీళ్ళు ఆండ్రాయిడ్ పైతోను అలాగే మనకి స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్తోను ఈ మొబైల్ తీసుకురాబోతున్నట్టుగా అయితే అర్థమవుతుంది. ఇందులో మనకి సింగిల్ కోర్లో కనుక వీళ్ళు చూసుకున్నట్టయితే 1805 స్కోర్ అయితే చేశారు. అదే మల్టీ కోర్లో కనుక చూసుకుంటే 5790 స్కోర్ అయితే వీళ్ళు చేశారు. ఈ మొబైల్ వచ్చేసరికి మనకి 6 inches డిస్ప్లే అయితే రాబోతుంది. అలాగే మనకి 6 GB ర్యామ్ అయితే ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. అలాగే ఇందులో మనకి ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్, అలాగే రేర్ సైడ్ కెమెరా 12 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్, ఆండ్రాయిడ్ పైతోను అలాగే మనకి బ్యాటరీ ఎంత అనేది ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. సో ఈ స్పెక్స్ తో అయితే ఈ మొబైల్ రావచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇంకా ఈ మొబైల్ ప్రైస్ కనుక చూసుకుంటే మనకి దగ్గర 28,000 నుంచి 35,000 రూపాయల మధ్యలో ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉంటుందని చెప్పేసి అయితే రూమర్స్ అయితే అనమాట. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి వివో నుంచి వివో Y91 ఈ మొబైల్ వచ్చేసరికి ఇప్పుడు ఇండియాలో అయితే లాంచ్ చేసింది. మొబైల్ ప్రైస్ వచ్చేసరికి మనకి 10,990 రూపాయలు పెట్టింది అనమాట. మొబైల్ స్పెక్స్ కనుక చూసుకుంటే మనకి యావరేజ్ స్పెక్స్ అయితే ఉన్నాయి. సో మొబైల్ డిస్ప్లే కనుక చూసుకుంటే మనకి 6.22 inches 19:9 aspect రేషియోతో మనకి HD+ డిస్ప్లే ఉంటుంది. ఫుల్ HD అయితే కాదు. డిస్ప్లేకి ఒకసారి మనకి వాటర్ డ్రాప్ నాచ్ అయితే ఉంటుంది. ఇక స్టోరేజ్ కనుక చూసుకుంటే 32 GB ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే 2 GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Helio P22 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇక రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఒకటోసరికి 13 మెగాపిక్సెల్, ఇంకోటోసరికి 2 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా ఒకసారికి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియోతో మనకి అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4030 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. స్పెక్స్ చూసుకుంటే చాలా యావరేజ్ గా అయితే ఉన్నాయి. సో మొబైల్ ప్రైస్ కనుక చూసుకుంటే దగ్గర 11,000 రూపాయలు అయితే వీళ్ళు మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. ఇంకో 1000 రూపాయలు వేసుకున్నట్టయితే మనకి రియల్మీ U1 వస్తుంది. ఇది చాలా బెటర్ ప్రాసెసర్తో బెటర్ ప్రైస్లో అయితే మనకి అది ఎక్కడైతే అవైలబుల్ అయితే ఉంది. సో ఈ మొబైల్ అయితే స్కిప్ చేయమని చెప్తాను. ఫైనల్ చూసుకుంటే మనకి LG నుంచి LG V40 ThinkU ఈ మొబైల్ వచ్చేసరికి త్వరలో మన ఇండియాలో అయితే తీసుకురాబోతుంది. ఇది ఎక్స్క్లూజివ్ మనకి అమెజాన్లో దొరికే ప్రోడక్ట్ అనమాట. సో అమెజాన్ వచ్చేసరికి దీని అయితే ప్రమోట్ చేస్తుంది. ప్రజెంట్ వచ్చేసరికి మనకి త్వరలో ఈ మొబైల్ని ఇండియాలో తీసుకొస్తున్నట్టుగా. సో ఈ మొబైల్ వచ్చేసరికి మనకి లాస్ట్ ఇయర్ ప్రాసెసర్ అంటే స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్తో ఈ మొబైల్ రావచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. మొబైల్ ప్రైస్ చూసుకుంటే దగ్గర 45,000 రూపాయల వరకు మొబైల్ ప్రైస్ పెట్టవచ్చు అని చెప్పి అయితే అర్థమవుతుంది అనమాట. సో లాస్ట్ ఇయర్ ప్రాసెసర్ తో వీళ్ళు LG ఇప్పుడు ఈ ఇయర్ తీసుకొచ్చి అది కూడా ప్రైస్ చూసుకుంటే మనకి 45,000 పెడుతున్నారంటే మార్కెట్ ని ఎలా ఉందనేది ఇంకా గ్రహించలేదని అయితే అర్థమవుతుంది. తీసుకొస్తే మంచి ప్రోడక్ట్ తీసుకొస్తారు, ప్రైస్ కూడా అగ్రెసివ్లో తీసుకొస్తారు, కానీ దాన్ని ప్రమోట్ చేయరు. లేదంటే ఇలాంటి పిచ్చి పనులు చేసి మళ్ళీ వీళ్ళు మార్కెట్లో దేనికి కాకుండా అయిపోతుంది అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరా. అలా యూట్యూబ్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా. మీ సలహాలు సందేహాలు ఏమైనా కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.